హాయ్ ఫ్రెండ్స్, ఈ ఇల్లు మాదే. ఇగో ఇది మేము మీద ఉంటున్నాం. ఇప్పుడు కిందికి దిగిన మీకు చెట్లు చూపిస్తామని. చెట్లు బాగానే పెట్టినా కానీ మొన్న సమ్మర్ బాగా ఎండలు కొట్టినాయి కదా, కొన్ని పోయినాయి. ఇగో ఇంట్లో దానిమ్మ చెట్టు, మందార చెట్టు, ఇక లవంగం చెట్టు. ఇది లవంగం చెట్టు పెట్టినాం 2-3. ఇక 100 వరాల చెట్టు, మల్లె చెట్టు, ఇక తీగ మల్లె, ఇక మందార, రెక్క మందార ఉండాలి లోపల అని పెట్టిన. ఇక 100 వరాల చెట్టు ఇది, ఇక లవంగం చెట్టు ఇది, ఇక మల్లె చెట్టు, ఇవన్నీ కొన్ని కనకాంబరాలు పెట్టిన. ఇక గుట్టం పూల చెట్టు, వీటి ముందు మందార చెట్లు పెట్టిన. అన్నీ గోడ పొంట అన్నీ పెట్టిన. ఇదేమో చెట్టు అట, ఈ చెట్టు పెరిగితే మంచిదట. మా కొడుకు తెచ్చి పెట్టిండు, అది పెరిగితే మంచిది మమ్మీ అని అన్నాడు. ఇది చింతపలక చెట్టు, ఇది మందార చెట్లు. ఇక్కడ 2 పెట్టిన. ఇన్ని మేము ఈ గోడ పొంట తెంపుకోవచ్చని ఈ గోడ పొంట అన్నీ పెట్టిన. కుండీలు పెట్టి ఇంట్లో తులసి చెట్లు, మందార చెట్టు ఇవన్నీ పెట్టిన. కింద కిరాయికి ఇస్తాం. ఇక్కడ ఇంత మందం ఇట్లా పెట్టిన, అడ్రక పెట్టిన. ఈ బయట పిచ్చి చెట్లు అవి. ఇక ఇవన్నీ చెట్లు. ఇక్కడ మందార చెట్టు ఒకటి ఎండిపోయింది సమ్మర్లో. ఇది మందారం చెట్టు. ఇక్కడ గేటు కాడ ఒక మందార చెట్టు పెట్టిన. ఇది గుట్టం పూల చెట్టు, ఇది పారిజాత చెట్టు. పారిజాత చెట్టు ఉంది, ఇంట్లో మందార చెట్టు ఉన్నది. ఇదే పింఛింగ్ కట్టుకున్నాం మేము చెట్లు పెట్టుకోవడానికి. ఇక సమ్మర్ కొన్ని అన్నీ ఎండిపోయినాయి. మళ్ళీ బయట గోడ పొంటి కొన్ని చెట్లు పెట్టిన. వీడొక మందార చెట్టు పెట్టిన, సత్యనారాయణ చెట్టు, కాడమల్ల చెట్టు, ఇక తులసి చెట్టు, ఇక 2 దానిమ్మ చెట్లు పెట్టిన. ఇక్కడ 2 ఇక కల్జామ చెట్టు. ఇక్కడ కొంచెం గడ్డ ఏం తీయాలి. ఇక చిన్న చెంటు మల్లె, ఇది చెంటు మల్లె పెట్టిన. ఇక్కడ దానిమ్మ చెట్టు పెట్టిన. ఇక్కడ గోడ పొంట ఉంటే ఇక్కడ పెట్టిన. సమ్మర్లు అన్నీ ఉండే, కనకాంబరాలు, గులాబీ ఉండే కానీ అన్నీ ఎండిపోయినాయి. ఎన్ని నీళ్ళు పట్టినా కానీ ఉండలేదు. అట్లా మేము పైన ఉంటాం. ఇక 100 వరాల చెట్టు మీదిగేయండి, గుట్టం చెట్టు మీదిగేయండి. ఇది పారిజాత చెట్టు. పైకి వెళ్ళింది, కొంచెం విరవాలి పారిజాతం, మళ్ళీ విరవెడుతుంది. ఇదే మేము పింఛింగ్ కట్టుకున్నాం. అరటి చెట్టు కూడా అంతా ఎండిపోయినట్టు అయింది. ఈ వర్షం పడ్డ వాళ్ళు పచ్చి పచ్చి అయింది. పొద్దున సాయంత్రం పట్టినాం కానీ అయినా ఎండిపోయినట్టు అయింది. ఇంట్లోనే నిన్నంతా మొలిసింది అది. అయ్యో, ఆ చెట్టు కుప్పడి చెట్లు ఉన్నాయి, 2 అరటి చెట్లు ఉన్నాయి, చిన్న చిన్న చెట్లు ఉన్నాయి అన్నీ. ఇక మైదాకు చెట్టు ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి పెట్టిన. ఇక తెల్ల పూల చెట్టు. ఇదంతా గలీజ్గా ఉండే, తుమ్మలు అంతా గలీజ్గా ఉండే. ఇక మామిడి రాజకీయాలు పోయినాక ఇది రోడ్డు చేపించి ఈ చెట్లన్నీ అరితారం అని పెట్టించిండు. అరితారం అని పెట్టించి బోరేసి ఇవన్నీ చెట్లు పెట్టిండు. ఇక చెట్లు పెట్టిన చెట్లు ఫుల్ పెద్దగా అయినాయి కానీ కొట్టద్దట వీటిని. ఇక కొంచెం సమ్మర్లోనైతే చల్లగానే ఉన్నది. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక ఆఫీసు కడతాండ్రు. మొన్న ముగ్గు పోసారు ఇక్కడనే. వార్డ్ ఆఫీస్ అట, సమక్షలు ఏదున్నా కానీ ఇక్కడికి వచ్చి చెప్పు అన్నట్టు ఆఫీసు కడతాండ్రు. ఇక ఈయన్నే మొన్న ముగ్గు పోసారు, అందరు కొబ్బరికాయలు కొట్టినాం.
అందరు వచ్చారు. ఇక కొంచెం అందులోకి పోయినాక మా వాడికి ఇది ఒకటి మంచిగా చేసిండు. అందరు మా బిడ్డ అనిపోయినాడు, ఇది దీనివల్లనే అయింది అని అన్నారు. అన్నవాళ్ళు మా వాడు అందులోకి పోయి అంటే ఇది ఒక్కటి సాఫ్ చేయించి ఈనంగా రోడ్ వేయించిండు. ఇట్లనే అనంగా పోతుంది రోడ్డు. అందరు సాయంత్రం కార్లు పెట్టుకుంటారు. అండ్ సమ్మర్ అంతా బండ్లు పెట్టుకున్నారు. ఇక కొంచెం విశాలంగా ఉన్నది. ఇది పాత రోడ్డు కొంచెం మంచిగా అయింది రోడ్ వేసినాక. ఇక్కడ కొన్ని ప్లాట్లు ఉన్నాయి, 3 ఇంకా కట్టలేదు. ఇది చిన్న రోడ్డు అని అందరు ఎవరు ముందుకు కడతలేరు. ఇంకా వీటి కూడా రేట్ అయింది. నీళ్ళు రావని చెప్పారు కదా, కడతారు. ఇవైంది. ఒక్కరు కూడా లేరు, పురుగు ఒక్కదాన్నే ఉన్నా. అందరూ వేరు రేటర్లు అటు ఇవాళ జాబ్ కాళ్ళు వేరు. ఫ్రెండ్స్, చెట్లు చూపించి ఒక వీడియో చేస్తా అని మనవరాలు ఇలా వీడియో చేయనే లేదా అమ్మమ్మ అంటాయి. చెట్లు రోడ్డు చూపిద్దామని కిందికి దిగిన. ఇది ఒక సంధి ఉంటే ఇవి లవంగం చెట్టు ఫ్రెండ్స్, ఆడోటి పెట్టిన లవంగం చెట్టు. హాయ్ ఫ్రెండ్స్, కార్తీక కవిత ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దయచేసి కొంచెం చూడండి పెద్ద వీడియోలు. థ్యాంక్స్ ఫ్రెండ్స్.